शरण्यगर्भस्समार्तदाग्रे भूतस्य जातपदरेखासीत् सदाधारं देवेन्द्यामदेवाङ्गस्मै देवाय हविषा विधेम हिरण्यरूपस्य हिरण्यवर्णः స్వామివారి యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ సమయం ముందుగా గణపతి పూజ జరిగిందండి. తర్వాత శుద్ధోపాసనమే పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధనం, అలాగే శ్వశురదత్త ద్వితయ యజ్ఞోపవీధారణం, అలాగే రజత యజ్ఞోపవీధనం కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు మధువర్గ ప్రాశన స్వామివారికి పాద ప్రక్షాళనం గావించి పెరుగు బెల్లం పెట్టడం జరుగుతుంది. దామోదరాయ నమః, శంకరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, బృహత్తమాయ నమః, దోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దక్షిణి వరేభిర్వరాగం అభిషుప్రసీదత अस्माकमिन्द्र उभयञ्जिदाशति यत् सौम्यस्यार्धतो अभिवादति रुद्रारिवसन्तबन्धाय भद्रघाय इन्दनावरेयं समरयमा सम्भगानोनि नीयात् सञ्जात् पत्यनो स्वयमवत्वदेवाः कन्यादाकारङ्गत्वा प्रवदे से कन्यादाकारङ्गत्वा प्रवदे कन्या ओम ततः चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु शुभं भवतु निर्गुण निरञ्जन निर्विकल्प निरामयराध्यादेव पञ्चारुषेय प्रवरान्मुदा परमशवगोत्रस्य परमशवशर्मणो नप्त्रे निर्गुण निरञ्जन निर्विकल्प निरामयराध्यादेव पञ्चारुषेय प्रवरान्मुदा परमशवगोत्रस्य सदाशिवशर्मणः पौत्राय निर्गुण निरञ्जन निर्विकल्प निरामयराध्यादेव पञ्चारुषेय प्रवरान्मुदा परमशवगोत्रस्य विश्वेश्वरशर्मणः पुत्राय रामयराध्यादेव पञ्चारुषेय प्रवरान्मुदा सर्वगोत्रस्य त्रिभुवनाधीशाय तत्तादेताय आर्तत्राणपरायणाय साक्षात् श्री सुब्रह्मण्येश्वर शर्मणे इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानंद चदाकार पञ्चारुषेय प्रवरान्मुदा परवासदेव गोत्रोद्भवस्य विश्वम्भर शर्मणो नप्त्रे इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानंद चदाकार पञ्चारुषेय प्रवरान्मुदा परवासुदेव गोत्रोद्भवस्य परब्रह्म धर्मणः पौत्रे इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानंद चदाकार पञ्चारुषेय प्रवरान्मुदा परवासुदेव गोत्रोद्भवस्य परब्रह्म कश्यप धर्मणः पौत्रे पुत्रे विज्ञान शक्ति क्रियाशक्ति परानंद चदाकार पञ्चारुषेय प्रवरान्मुदा परवासुदेव गोत्रोद्भवा साक्षात् सकल सत्गुण संपन्ना श्री वल्लीनाम्नी कन्या भार्गवत्यमनाप्तमान और्या जामदग्नेत पञ्चारुषेय प्रवरान्मुदा पञ्चारुषेय प्रवरान्मुदा श्रीवत्सगोत्रोद्भवस्य योधवशर्मणो नप्त्रे भार्गवत्यमनाप्तमान और्या जामदग्नेत पञ्चारुषेय प्रवरान्मुदा
గోత్రోద్భవాం మాధవ ధర్మణః పౌత్రే సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతో భార్గవస్య మనః ఆప్నువామనౌరవజామదగ్నేదంతార్షేణ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రోద్భవాం భవాన్ సాక్షాత్ శ్రీవల్లి శ్రీదేవసేనానాం కన్యా ప్రజా సంపత్త్యర్థం సంశ్రమహే దాస్యామి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మరీయం గృహం ప్రత్యాగతం ఇమం విష్ణురూపిణం మధువర్గేణ సువర్ణేన పూజయిష్యే ఉదగ్రంగోచ్చన్ని దధాతి. అమ్మా ఇప్పుడు స్వామివారి కళ్యాణం చేయాలి అంటే కనుక ఎవరి కళ్యాణం చేసినా కూడా ఇటు 3 తరాలు అటు 3 తరాలు మనం తండ్రి తాత ముత్తాతను మనం చెప్పుకోవాలన్నమాట. అలాగా తెలుసుకుని అలా మనం వివాహం చేయాలన్నమాట. అలాగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గోత్రం వచ్చి పరమశివ గోత్రం. ఆయన ముత్తాత గారు పరమశివుడు, ఆయన తాతగారు సదాశివుడు, ఆయన తండ్రి గారు విశ్వేశ్వరుడు, సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ కొలువై ఉన్నాడనమాట. అలాగే ఆయనకి 2 భార్యలు సుబ్రహ్మణ్య స్వామికి. ఆవిడ వల్లి అమ్మవారు. ఆ వల్లి అమ్మవారి గోత్రం వచ్చి పరవాసుదేవ గోత్రం అనమాట. ఆవిడ ముత్తాత గారు విశ్వంభరుడు, ఆయన తాతగారు పరబ్రహ్మ గారు, ఆయన తండ్రి గారు సాక్షాత్తు కశ్యప ప్రజాపతి. ఆవిడ సకల సద్గుణ సంపన్న స్వరూపిణి శ్రీ వల్లి అనే పేరుతో అమ్మవారు పిలువబడుతూ అక్కడ కొలువై ఉందన్నమాట. అలాగే దేవసేన అమ్మవారి యొక్క గోత్రం శ్రీవత్స గోత్రం. ఆవిడ ముత్తాత గారు యూధవ శర్మ అనే పేరు. అలాగే ఆయన తాతగారు మాధవ శర్మ గారు, ఆయన తండ్రి గారు ఇంద్ర శర్మ గారు, సాక్షాత్తు సకల సద్గుణ సంపన్న స్వరూపిణి అయినటువంటి దేవసేన అనే అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు. ఇలా అమ్మవారి యొక్క గోత్రోచ్చారణ చెప్పుకోవడం, అయ్యవారి యొక్క గోత్రోచ్చారణ చెప్పుకోవడం, ఉభయ యొక్క గోత్రం చెప్పడం వలన వారిరువురికి కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది అనమాట. ఇప్పుడు అలా తెలుసుకున్న వారిని కన్యాదానం చేయడం కోసమే ముందు స్వామివారికి పాద ప్రక్షాళన చేసి పెరుగు బెల్లం వారికి మధువర్గ ప్రాశనం చేయించి ఇప్పుడు మనం కన్యాదానం చేయబోతున్నాం. ఆపఃపాదామనేజనేవర కలశోదకమభమంత్రయా ఆపఃపాదామనేజనే ద్విషంతన్నాశయంతమే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్యాసాని ఓం ప్రార్థనాయ ప్రయత్నేత్ సంయుగమసూత్రాయేతి తతో వామపాదం ప్రక్షాళయేతు శ్రీలక్ష్మీనారాయణ స్వరూపవర ఇదం దేవాదివిదం దేవాజ్ఞౌ సుభాజ్ఞౌ ప్రక్షాళయితారం దక్షిణబాహుమస్పృశ్య తవా బ్రహ్మణ్య దేవాన గోబ్రాహ్మణయితారి జగద్ధిరాయ కృష్ణాయ గోవింద ృణామ్నే బృఢాయ ధాతురే సహస్రగౌరీవధారణే నమః. రాజ్యాలం శిరసి సంప్రోక్ష్య మయి మహః మయి యశః మయీంద్రియం వీర్యం మృణ్మయేనారుహణీయ ఆపయత్యుక్త్వా అరుహణీయ ఆపః ఆమాగన్యత వర కలశోలకమభిమంత్రయ ఆమాగన్యతేజసాచ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం ఆమాగన్యశసావత్యసాశనోషజపయసాతేజసాచ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం గాత్రావరస్యాన్యలో అపామేకదేశ ఆనీయమానే వరో విరాజోదోః సీదీయదుర్జపేతు విరాజోదోః వరహామహాస్యే రాత్రానుశేషం పురస్కారమీయమానం వర సముద్రం వీక్షణమంత్రయా సముద్రం వక్రేణ విస్నాంగానిమగచ్చన అచ్ఛిద్ర ప్రజయా భూయా సమ్మాపరాధే నమత్మయః తత్ర వాసోగవానికం యదాశిక్తు దత్వా పరమలంకృత్య పుణ్యవర్ణః హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరిజానే నిషజ్ఞ హిరణ్యలాలవద్యన్నవస్మై యువం వస్త్రాణి పీవస సావధానే యువారఛత్రామంతవాహసర్గాః స్వత్తేన మిత్రావరణాసచేధే. భక్తులు దాసమైనటువంటి నాన్నగారి పేరు చెప్పమ్మ. ఇంటి పేరు కలటూరి సుబ్రహ్మణ్యం గారు
పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు స్వామివారికి సమర్పించినటువంటివి బంగారంజల బట్ట ఉదవర్గద్వయం. నమస్కరిస్తూ అమ్మవార్లకు ఉభయలకి కూడా పల్లి దేవసేన అమ్మవార్లకు ఉభయలకు కూడా పట్టు పీతాంబరములు పట్టుజల్లు పట్టరుగులు పసుపు కుంకుమ సమస్త ఫలములను మధువర్గ 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 వరో మధువర్గమభిమంత్రియ త్రయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం గురుపరిపదం పశూనాం ఆమాగను యశసాసనం తమ్మా ప్రియం ప్రజానాం గురుపరిపదం పశూనాం తీత్వా స్మరణమసి సర్వాంగుళి విశ్వరుద్ధృత్య సగత్ప్రాశ్య ఓం యన్మధనామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన నాన్నాద్యేన వీర్యేణ పరమానాదమధవ్యాసానే మంత్రేణ పునస్తూష్ణీం పునస్తూష్ణీం యన్మధనామధవ్యం పరమగౌరవమన్నాద్యం తేనాహం మధునామధవ్యేన పరమేణ రూపేణ అన్నాద్యేన పరమామధవ్యోన్నారోధాతి యన్మధనామధవ్యం పరమగౌరవమన్నాద్యం తేనాహం మధునామధవ్యేన పరమేణ రూపేణ అన్నాద్యేన పరమామధవ్యోన్నారోధాతి అమృతాభిధానమసీత్యవప్పి తీత్వా అమృతాభిధానమసీ ధానమసి ప్రదర్శ్య గౌః వరోగోషిషాకామభిమంత్రియ గౌరస్య మహతపాప్మావపాప్మానందిః శర్మణోం భజ శర్మణోం శ్యజ అగ్నిప్రాశ్నాదమసమస్య హిరేరజవాహనిః అమస్తవస్తాకం గుండం బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః వరో యజ్ఞోవర్ధనాం యువాగమశోత్వా యజ్ఞోవర్ధనాయ యజ్ఞస్య వృద్ధిమనవర్ధావచిత రస్యపతిలింగా గుర్వవచిత హోమ నిష్కేషు భూజాసౌ గౌర్ధేన భవ్యా మాతా రుద్రాడాన్ ఓం సృజత నాలభేత దాదా సిద్ధమన్నం పాత్రాంతరేణ రాజా దర్శయేతు భూతం సావిదాశ తన్మాక్షావిదశ్యమేషి యతన్మూర్చంధాః ఓం కల్పయత ప్రాంగుఖాః ప్రయచ్చంతి ప్రత్యన్ముఖాః ప్రతిగృహ్ణతే తతో వరం దాత్ర సమీపం నీత్వా ఆవరణవస్త్రమాచ్ఛాద్య భూతం కన్యకాదదాపితా మహోభ్రాతా సుపర్యోవాదరణి వేణువేత్రాది పాత్రస్థితం శుభవిష్టకన్యకయా సహ ప్రాంగుఖముపవిశ్య దాతాసంకల్ప్య పూర్వాప్రయోగం శుభదినో కన్యాదాన సమయే మహాసంకల్పమంత్రవఠనం కరిష్యే అస్య శ్రీనాథలోక మహావిరస్య భారతదేశస్య శ్రీమదారామాయణస్య అతంజావృత్య ప్రిమాణ సమాజో భవతి పరిభ్రమాణానాం వేదవాన్ బ్రహ్మాండానాం వేదవాన్ విత్తాచక్రవహంగ ఆధారయుక్త శ్రీమహాయుక్త శ్రీమోర్మాంగయార్గాజ్ఞ ప్రశస్య లోకభక్తకస్య మహానారాయమాన భైరాజానువేదస్య సహవీర్భావనాభైమండలమండలే అమరావతి కృష్ణవతి భైరవతి పుణ్యవతి నైరవతి శుద్ధవతి రాంధరవతి కాంచీవత్యాది పుణ్యభైర్వాదే అయత్నం భైరావతం భైరవామని కుమదాన్య కృష్ణంద సార్వభౌమప్రలీలాఖ్యాతలింగం సంధారంగాత్తం భిదే అనంగమాయ కృష్ణ భైరంగ సర్వమహాగణే దక్షిణే సౌరంభే వనే మధువనే ప్రయాణే అంగళం దక్షిణాస్తే రాంభోయ కామో గౌరీర గౌరాత్మ మహారాజ్ఞోధావనే రామేణ సంగారౌడ మహాజ్ఞాన గురువారమ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 ారमाrmaరమారమారమారమారమారమారమారమాrmaరమా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 ర
सायंकाल वार्षिक भूतलेमयां प्रदानचेरे सूर्यचंद्रात्यात्रेक देशभाषाक्षेत्र भूर्वान् भित्रमे भारतमुर हरहरांगा कुरुभद्रनागा केतुमारा क्षणवर्धानमुखे प्रत्येकं नवदहस्तेन भूर्भद्रमुखे भावीर्भीर्वायुनागमस्यादिप्रमेयं गोदावरीनामहरिन्द्रमानाम्बरमि विशालाक्षरी जन्ममुखी एकमदि धोरमदि मुसिबीकमदि विष्णाप्रदामधुरी चित्ररागाश्री प्रयोगोरामहाराजनेगा जय रघुवीर विराजने अयोध्यामधुरामाया काशी कांची अवंतिका पुरीश्वरी देवा सत्यदेव सुरायिका इति चामुंडिका रुग्णा चंपका पानलाप्या ब्रह्मागा जाति कावेरा कलहारा दुर्गस्त्रवरा सत्प्रभा चंकारा सर्वभुजे पदावदाने आतुला देवा हर्षस्वरगा अंगरागा स्फुरगा भुजंगराले खर्चूरनार्जन सकले हिंदू माया गुरुको हिंदे हिताबाबाजिनेगा जय गुरुहंदे कालवद छाया यामि यस्य जगदीत्यवास्य विद्याभरणभूषणस्य नारीजवरेणास्य गुरुकुलस्य वरहकान्ताय धोरिचक्रे राक्षसस्य वसुषणाब्रह्म आत्मयाब्रह्म परमात्मः भगवानसे पंचाशत्रीलात्रे भगवानसे भगवानसे आहत्ति याने तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले आप धर्मकोण भगवान स्वामी उत्ताख्यान थे स्वेदवाहते स्वायंभव सारोच्छोत मकाम शरीर विनाशिता वैवस्वता सूर्य नक्षत्रम भारत रौद्र भौत्रेति चतुर्थ सर्वोण षट्सोपदेशो सप्तमे वैवस्वते सप्तविंशे महायेयाते हृदयेयाते वेदायेयाते भावयेयाते कलिये विशेषक्रमान् शालिवाहय लीलाधरणागात्र अनिहं वक्षकान्ते बौद्धावतारे गणलोकनाथेन आयार सकंडराय प्रभा दक्षिणस्नानान्ते तस्य श्रीरामवाण श्री स्वाधानवंशे पुराणे संदर्भो ऐसाहमासे कृष्णपक्षे अध्यायं सप्तम्यामग्रह भौमासे धनिष्ठानक्षत्रे शुभदेवे शुभकर्मैव प्रणभिर्धिष्ठायां शोधो श्रीमान् देवतः गोत्रः उत्तरलोकः सुब्रह्मण्यनाथयः उत्तरलोकभस्य सुब्रह्मण्यनाथस्य धर्मपत्नी नागश्रीनाम्याः कुमार्याः साईरामनाम्याः आयुष्याभूत्यर्थं चपनो मम जन्म अभ्यासादि जन्म प्रभुति एतत् क्षण पर्यन्तं मध्ये वर्तमानकाले संभावितानां अनेक निमित्तानां कामानां बाल्य यौवन कौमार वार्धकेषु रहसि सकाशे च मनोमात्राय इंद्रियपदैः व्यापारैः वधु चक्षु श्रोत्र जिह्वा आघ्राणानां पंचानां ज्ञानेन्द्रियाणां वाक् पाणि पादपादि उपस्थानां पंचानां कर्मेन्द्रियाणां एतेषां प्रेरकस्य अंतःकरणस्य चतुरस्य स्वगोचरैः संभवद्भिः कृते सति ततु सविकल्प ज्ञानेभ्यः प्रकृतेभ्यः काम क्रोध लोभ मोह मद मात्सरैः आन्तरैः निरन्तरैः संभावित सकलपाप निवृत्त्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसारचक्रे विचित्रासु कर्मगतिषु विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केवल इदानीं मनुष्यः मम अस्माकं सह कुटुम्बानां आयुषः अभिवृद्ध्यर्थं वल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं वल्लीदेवसेन समेत सुब्रह्मण्येश्वर स्वामिनः प्रसादेन मम सकल ग्रहबाध निवारण द्वारा शीघ्रमेव सुमन्दस्मित सुमनोहर सक्षीर सतु प्रवर्तनाधीश सुंदराकार सुगुणानेक सुवरद्वारा सुगुणानेक सुवरद्वारा विवाह सिद्ध विवाह योग्यता अधिकार प्रसाद फल सिद्ध्यर्थं सुब्रह्मण्य स्वामी प्रसादेन मम सकल कार्य दिग्विजय
ప్రాప్త్యర్థం చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం గంగా వాలురాభిః సప్తర్షి మంగళ పర్యంతం జవైః చంద్రమంగళ పర్యంతం జవైః సూర్యమంగళ పర్యంతం మాసైః ధ్రువమంగళ పర్యంతం ఏకైక వాలుక అవగర్భణ క్రమేణ ఏకైక గవ అవగర్భణ క్రమేణ ఏకైక తుల అవగర్భణ క్రమేణ ఏకైక మాస అవగర్భణ క్రమేణ సర్వరాశి అవగర్భణ సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మయా సహ మమ జనకస్య దశపూర్వేషాం దశాపరేషాం మతు వంశ్యానాం మానవానాం సర్వేషాం పితॄణాం నరకాతు ఉత్తీర్య శాశ్వత పుణ్యలోక ఫల అవాప్త్యర్థం సాయంకృత సహిరణ్యోదక దేవస్య దేవ్యాః వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినః దివ్య కళ్యాణ మహోత్సవ సమయే వల్లి దేవసేన నామ్ని కన్యాదానం అహం కరిష్యే कारयिष्ये कन्यायास्मि स्वर्गलोके गरीयते सागरपर्यन्तं ब्राह्मणे शुभं भवतु वक्ष्यामः निर्गुणं संसारमेन्दं ब्राह्मणे शुभं भवतु निर्गुणं विदुर्नामना ध्यायेन्द्रहितमनांसा परमधर्मस्य परमधर्ममानत्वे निर्गुणं विदुर्नामना ध्यायेन्द्रहितमनांसा परमधर्मस्य सदाधर्मः पौत्राय निर्गुणं विदुर्नामना ध्यायेन्द्रहितमनांसा परमधर्मस्य विश्वेश्वरधर्मः पुत्राय निर्गुणं विदुर्नामना ध्यायेन्द्रहितमनांसा परमधर्मोत्तराय त्रिभुवनाधीशाय भक्ताधीशाय आर्तत्राणपरायणाय सुब्रह्मण्येश्वरधर्ममेवराय चतुस्सारपर्यन्तं ब्राह्मणे दशमं भवतो इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानन्दरचनामार्गान्धेकवनाङ्गा परदादेवमन्त्रस्य विश्वम्भरधर्मणानत्री इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानन्दरचनामार्गान्धेकवनाङ्गा परदादेवमन्त्रस्य परब्रह्मणधर्मः पौत्री इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानन्दरचनामार्गान्धेकवनाङ्गा परदादेवमन्त्रस्य अश्वधर्मः पुत्री इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति परानन्दरचनामार्गान्धेकवनाङ्गा परमादेवोत्तरान् सकल सद्गुण संपन्नान् श्री वल्लीनां कन्याम् भारतवत्स्यनाम् अवरोधान्यलब्धाभेदनाङ्गा श्रीवत्सगोत्रफलस्य दूधरकर्मणः श्रीम् भारतवत्स्यनाम् अवरोधान्यलब्धाभेदनाङ्गा श्रीवत्सगोत्रफलस्य माधवशर्मः पौत्रीम् भारतवत्स्यनाम् अवरोधान्यलब्धाभेदनाङ्गा श्रीवत्सगोत्रफलस्य इंद्रशर्मः पुत्रीम् श्रीवत्सगोत्रान् सकल सद्गुण संपन्नान् तुभ्यं प्रजा सहस्रकर्मभ्यः प्रजादयामि మళ్ళీ కూడా ఇప్పుడు ఒకసారి ఆ ప్రోగ్రామ్ జరిగి తర్వాత ఇప్పుడు మనం ఆ కన్యాదానాన్ని చేస్తున్నాం. ఇప్పుడు అర్చక స్వామి వారు అమ్మవారికి అయ్యవారికి కన్యాదానం జరిగే సమయంలో ఆ ఉదకధారామూర్తిగా ఆ
కన్యాదానాన్ని జరిపిస్తారు. తిలకించడం రాజా త్వావరుణో నైతదేవి దక్షిణే ప్రజాపతయే కన్యా తేనామృతత్వమస్య వయోధాత్రే మయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కైరంగస్మాదాత్ కామః కామాయ కామో దాత కామ ప్రతిగృహీత కామగో సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్తాంగీరసః प्रतिगृह्णातु देवस्य प्रतिगृह्णामि धर्मे च अर्थे च कामे च त्वयैष देवस्य नातिचरामि देवस्य नातिचरामि देवस्य नातिचरामि कन्यादान मुहूर्त शुभ मुहूर्त अस्तु तदस्व मुहूर्तम् विद्याबलं दैव बलं दरेव लक्ष्मीपते तेऽङ्घ्रियगो स्मरामि सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ओम विघ्नेश्वर विघ्न विदूरकारे निर्विघ्नकार्येषु फलं सुसिद्धं विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तु श्रीरामपत्नी जनकस्य पुत्री सीतांगना सुंदर कोमलांगी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु श्रीलक्ष्मीनारायण ध्यान ओम वसंत लक्ष्मीर्वनराजलक्ष्मी क्षीराब्धिपुत्री कमलायदाक्षी श्री विष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु श्रीलक्ष्मीनारायण ध्यान शिवस्य पत्नी गिरिराजपुत्री सुवर्णरत्नाम्बर दिव्यभूषा कल्याण गौरी शुभलक्षणांगी वधूवराभ्यां वरदा भवन्तु श्रीलक्ष्मीनारायण ध्यान पाञ्चालपुत्री मणिरत्नधारी दिव्यांगना द्रौपदी नामधेयी पुण्या सती पांडव धर्मपत्नी वधूवराभ्यां वरदा भवन्तु श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गायत्री गंधर्वं जगनं जयात मनसा गोपाल कृष्णं गुरुं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान यासो वसिष्ठो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान
श्रीलक्ष्मीनारायण ध्यान सावधान सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान लक्ष्मी सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान पुण्यं सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्यस्थान योग श्री लक्ष्मी नारायण चंद्रशेखरस्य संभवस्य देवसनायकस्य पुण्यभूमिरुहाणा ओम श्रीज्ञान नक्षत्राणा अर्घ्यजुस्सामाधर्मण मुख्यानां मुक्ता प्रवाल वज्र वैडूर्य मरकत माणिक्य नील गोमेधिक पुष्यराग कौस्तुभारिमणीना सदा जगदानंद गंधस्य अखिल जगदुदयक्षण निर्वापण रक्षकस्य रक्षो गण रक्षो विभेदर वर्धाराक्षाल रक्षो जन्मजोडात्मकस्य शोभन दोषस्य दीर्घायुष्मन्दः दधीर्माधव गुणगोलोचनादीनि सर्वौषधे सर्वसस्यानि हरिद्राणमञ्जलद्रव्याणि विधिवानक्षत्रयोगकरणानि चन्द्रदारास्वराशिवनानि महोदयं
శుభోపకార్యం జరిగినప్పుడు తర్వాత మాంగళ్య ధారణ అలాగే మాలాధారణ తలంబ్రాలు కూడా జరుగుతుంది. అందరూ కూడా వీక్షించండి. అభ్రాదృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పదే ఇంద్రాపుత్రిఘ్నీం లక్ష్మ్యంతామస్యై సవితస్వ అఘోరచక్షురపతిఘ్నయే దిశుభాపతిభ్యः సుమనా సువర్చాః దేవసోర్దేవకామాస్యో నాశన్నో భవద్విపదే చంద్రస్పదే అయం ముహూర్తః శుభ ముహూర్తోऽस्तु సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు శుభమస్తు. పూర్వోక్తేవం గుణ విశేషణ విశిష్టాయాం శుభవిధౌ శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థౌ శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన మాంగళ్య గౌరీ దేవతా ప్రీత్యర్థౌ మాంగళ్య గౌరీ ధారణం కరిష్యే ధారణ సమయే పూజాం కరిష్యే. మాంగళ్య గౌరీ దేవతా ప్రాణానేవ యథాస్థానముపక్వయరే దేవతామహాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రాన్ని సమర్పయామి సమర్పయామి సర్వభూతానాంతామిహ భక్వయే హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి
यशस्विन्यै नमः वसुन्धरायै नमः शुभाय प्रेरयेत तस्येद्भर्गस्तद्वरेण्युपास्महे सत्यं दत्तेन परिषिञ्चामहे लक्ष्मी षोडशोपचार पूजया भगवती सर्वात्मकायै सर्वं श्री मांगल्यम् गौरी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु। అందరూ కూడా మాంగళ్యాన్ని తిలకించండి. హర హర మహాదేవ హర శంభో శంకర వేల్మురుగనకు వట్టి వేల్మురుగనకు హరోం హర హరోం హర హరోం హర హరోం హర సాంసరవణ భవాయ నమః. మాంగళ్యతంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ వరదాం సదం. కర్మణి సంయుక్తం హరిద్రాణేమిదం శుభం ఇదం సూత్రం త్వయాధార్యం సాదేవ శరదాం సదం. మాంగళ్యతంతునానేన జగజ్జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ వరదాం సదం. కర్మణి సంయుక్తం హరిద్రాణేమిదం శుభం ఇదం సూత్రం త్వయాధార్యం సాదేవ శరదాం
ప్రియంకర శ్రేయస్కర భూయస్కర ఇదానీం బ్రహ్మప్రసూదీం మానుషీం అయ్యానీం వాచం వదామి మాంగళ్యధారణ ముహూర్తస్వ మహూర్తస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి తలంపురాలు పోయడం జరుగుతుంది. అందరూ కూడా వీక్షించండి. పదో గృహాన్ని శ్రీకృత్యాజలౌత్తరవస్తీర్య ఆయుర్దాయుధమందరవరాంజలౌద్విస్తరానోప్య నిరభిధార్య తత్వన్య పరాంజలౌద్విస్తండలానోప్య ఆయుర్దాత్రయే రమయావత్యం మృతగృహేత్ర రుద్రాయ తావత్యం వరణాదా సోమృతవ స్యాత్ ప్రాణోదాత్రయే రమయావత్యం మృతగృహేత్ర ప్రజోదాత్రయే రమయావత్యం మృతగృహేత్ర బృహత్పదాయ తావత్యం వరణాదాదు సోమృతమ స్యాత్. అమ్మారా నమస్కారం చేసుకో తల్లి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా తలంబరాల దగ్గరికి వచ్చాం మనం. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. అసలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అనేది చాలా అరుదుగా చేసుకునేది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం మనం చేసుకోవాలి అంటే మనకి చాలా సుకృష్టమైనటువంటి యోగములు ఉంటే గాని జరగవు. దేవతలందరిలోని కూడా దేవతల్లో కూడా మన యవ్వన దేవవంతుడు అని చెప్పాలి మనం. అటువంటి యవ్వనమైనటువంటి దేవతల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటి దేవుడు చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి భగవంతుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎవరైనా సుబ్రహ్మణ్యము అని ఆయనకి పేరు ఉన్నా లేకపోతే కార్తికేయ అనే పేరు ఉన్నా ఆ పేరుకి చాలా సార్థకం, చాలా బలమైనటువంటి నామకరణము. మా గురువు గారు వాళ్ళ అబ్బాయి పేరు కూడా కార్తికేయ కాబట్టి కార్తికేయ అనేటువంటి పేరు, ఈయన పేరు కుమార శర్మ గారు. కాబట్టి ఆ పేరులోనే ఒక రకమైనటువంటి సార్థకం ఉంటుంది, ఒక రకమైనటువంటి విశేషమైనటువంటి ఫలం, వాక్శుద్ధి, మనోధైర్యం, కొద్దిపాటి అహంకారం ఇది బాగుంటుంది. అలాగా ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామకరణంలోనే ఇవన్నీ ఉంటాయి. ఎందుకురా అంటే పరమేశ్వరుడు ఎంతో శక్తివంతుడు, పార్వతీ అమ్మవారు అంతకంటే శక్తివంతురాలు. మరి వాళ్ళిద్దరికీ కలిపి ఒక కుమారుడు పుడితే ఎంత శక్తివంతుడు అవుతారు. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా విశేషమైనటువంటి దేవతామూర్తి. ఈ కుజుడు అనేటువంటి భగవానుడు జాతకాల్లో కుజుదోషం ఉంటే కూర్చోడు. కుజుడు అనేటువంటి భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా పూజా కార్యక్రమాలవి చేస్తూ ఉంటాం. దోషాలవి ఉంటూ ఉంటాయి, కుజుదోషము అని అంటారు. దాని మూలాన కొద్దిపాటి వివాహం ఆలస్యం అవ్వడం, లేదా వివాహం అయినప్పటికీ వివాహంలో చిన్నపాటి చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది తరచు. ఎందుకురా అంటే కుజుడు యొక్క దృష్టి దోషము మంచిది కాదు. ఆ దోషము పోవడానికి మళ్ళా కుజుడు ఎవరో కాదు, కుజుడికి ఎందుకురా అన్ని పవర్స్ ఉంటే ఒకానొక సందర్భంలో కుజుడు కూడా పరమేశ్వరుడు యొక్క కొడుకే. సతీదేవి భార్యగా ఉన్నప్పుడు ఈ యొక్క కుజుడు అనేటువంటి వాడు జన్మించాడు ఆ యొక్క తపస్సులో ఉండగా. కాబట్టి కుజుడు కూడా శివుడి యొక్క కుమారుడే. స్వయంగా శివపార్వతులకు పుట్టినటువంటి వాడు బట్టికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి శక్తులు ఎక్కువ. అందుకే మంగళవారం రోజున మనము కుజదోషం ఉంటే నాగ సర్పాలకు పాలు పోయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాము. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం చెప్పుకున్నాము వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు వల్లి, మరొక ఆవిడ పేరు శక్తి. మా యొక్క దేవసేన అన్నమాట. ఈ వల్లి దేవసేన అనేటువంటి వారు స్త్రీల కంటే ముందుగా వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి
వీళ్ళు స్త్రీల కంటే కూడా విశేషమైనటువంటి శక్తులు కలిగినవంటే అమ్మవార్లు వీరిద్దరూ కూడా అనమాట. వీరిద్దరూ ఎక్కడ ఉంటారో అక్కడ సౌభాగ్యం, అక్కడ శక్తి సంపన్నుడు, అక్కడి చక్కటి పుత్రుడు. నాగ దోషములు గాని, సర్ప దోషములు గాని, గృహ దోషములు గాని, సంతాన దోషములు గాని, సంతానంలో అవయవ లోపములు అటువంటివి శరీరంలో మనకి శరీరం పైన గాని శరీరం లోపల గాని ఉండబడేటువంటి ఎటువంటి భాగాలకి కూడా ఎటువంటి అనారోగ్య బాధలు ఏమీ కూడా, భూదోషములు గాని ఇలాంటివి ఏమీ లేకుండా చూసేవంటి దంపతులే ఈ యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి చాలా విశేషమైన దేవతామూర్తుల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఒకటి. అటువంటి మూర్తి కళ్యాణము మరి ఈ రోజున అష్టమి ధనిష్ట నక్షత్రం మంగళవారం, అష్టమి ధనిష్ట నక్షత్రం మంగళవారం కలయికే చాలా మంచిది. ఈ మూడిటి యొక్క కలయిక మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చాలా సప్తమి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం చాలా విశేషం. అటువంటి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా సంపూర్ణంగా పంచలోహాలతో తయారు చేసినటువంటి విగ్రహాలు ఎక్కడో కుంభకోణంలో తయారయ్యాయి. ఇక్కడ మన దగ్గరలో చండీపీఠం ఉంది, ఆయన మా మిత్రుడు, ఆయన్ని మేము రిక్వెస్ట్ చేస్తే ఈ విగ్రహాలు మాకు ఇవ్వడం జరిగింది. అటువంటి పంచలోహ విగ్రహాలకి మామూలుగా మనం ఒక లోహంతో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి, అలా కాకుండా పంచలోహాలు, ఇందులో బంగారం కూడా కలిసి ఉందన్నమాట. అటువంటి మూర్తి యొక్క విగ్రహాలని మనం ఇక్కడ ఈ రోజు ఆవాహనం చేసుకుని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేసుకోవడం అనేదే ఎంతో యోగమైనటువంటి విషయం. అటువంటి కళ్యాణంలో భాగంగా ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత పుణ్యాహవాచనం, తర్వాత రక్షాబంధన, ఆ తర్వాత మధుపర్కాలు, ఆ తర్వాత స్వామివారికి జీలకర్ర బెల్లం, ఆ తర్వాత యజ్ఞోపవేతము, రక్షాబంధన ధారణ, ఆ తర్వాత స్వామివారికి సుముహూర్తానికి బంగారంతో తయారు చేసినటువంటి చక్కగా స్వామివారికి మాంగళ్య ధారణ కూడా మనం సమర్పించుకున్నాం అమ్మవారికి. ఇప్పుడు మనం స్వామివారి యొక్క తలంబ్రాల దగ్గరికి వచ్చాం. ఈ తలంబ్రాలు వాళ్ళ నెత్తి మీద పోసేటప్పుడు చూడడమే ఎంతో సుకృష్టమైనటువంటి యోగం. మామూలుగా స్త్రీకి చెప్తారు, మామూలుగా కుటుంబాల్లో తాళి ఏదైతే తాళి ఉంటుందో తాళి గాని తలంబ్రాల బియ్యం గాని రెండూ కూడా పెళ్లి కూతురికి ఎప్పుడొచ్చో చూడనివ్వరు, అమ్మాయికి దూరంగా పెడతారు. ఎందుకురా అంటే వివాహంలో మాత్రమే ఆ యొక్క తలంబ్రాల బియ్యాన్ని తాళిని చూస్తుందన్నమాట. కానీ దేవతా కళ్యాణంలో అలా కాదు. దేవతా కళ్యాణంలో మనం ఆ జీలకర్ర బెల్లాన్ని ముట్టుకోవడం, ఆ తాళిని ముట్టుకోవడం, ఆ తలంబ్రాలని చూడడమే మనకి సుకృష్టమైనటువంటి యోగము. దేవతా కళ్యాణంలో వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటే మనం చూడటము అనేది ఒక యోగం. కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. విష్ణురు 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 విష్ణు ముక్తాస్తాశుభదా భవంతు భవదా శ్రీరామ వైవాహికా శ్రియామేఘామస్సమృధ్యదా అశవమేఘామస్సమృధ్యదా భగమేఘామస్సమృధ్యదా యజ్ఞమేఘామస్సమృధ్యదా కోరాత్కస్మాదాత్కమాదాత్కమాదాతు కామాదామ ప్రజగ్రహేదామేదేవ సదాభూరజామహే తండులారోపణ ముహూర్తస్సు ముహూర్తస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. దండలు కూడా వేసేసి అప్పుడు అందరూ కూడా వేయించేస్తారు. దండలు దండలు వేయించు.
हेमन्तं हिमजन्तनं हिमकरं हेमारणं हेरणं हारित्रे हरिणं हरिहरि हाडकं हाडकं हेदारो हविदाहुदाहुदवहं हेरम्ब हेमाचलं दम्पत्याश्चिरकालभोगमधुरं लक्ष्मीकरं मङ्गलम् जय आनार्तायतसन्निधं शिखिरधारूढं जगद्धर्ममयैः भास्कर्तादसरोजनं मणिमयैराकल्पकैरावृतं विद्यापुस्तकशक्तिमुक्कुडधनुर्बाणाशिखेटान्वितौ भ्राजत्कार्मुकपङ्कजं हृदिमहासेनान्यमात्यं भजे। ओम नमो भगवते रुद्रकुमाराय अष्टांगयोगनायकाय महारहमणि मणिभिरलंकृताय क्रौञ्चगिरिविदारणाय तारक संहार कारणाय शक्तिशूलकदा खड्गकेटपाशाङ्कुश मुसल प्रासाद्यनेक चित्रायुधालंकृत द्वादशभुजाय हारणरूपर केयूर कटक कुंडराज विभूषिताय सकल देवसेना समूह परिवृताय महादेवसेना सम्मोहनाय सर्वरुद्रगण सेविताय सकल मातृगण सेविताय रुद्रगांगेय शरवण भव संभवाय सर्वलोक शरण्याय सर्वरोगान् हर हर दुष्टान् त्रासय त्रासय सर्वभूत प्रेत पिशाच ब्रह्म राक्षसान् उत्सारय उत्सारय अपस्मार पृष्ठादीन् आकर्षय आकर्षय भञ्जय भञ्जय वादवित्त श्लेष्मत्वरावयादीन् आशु निवारय निवारय दुष्टं भीषय भीषय सर्वलुण्ठाकादीन् उत्सादय उत्सादय सर्वरौद्रं धनुरुत्सारय उत्सारय यजमान्याः रक्ष रक्ष यजमान्याः शीघ्रमेव विवाहं सिद्धिं कुरु कुरु शीघ्रमेव पाणिग्रहण योग्यताधिकार सिद्धिं कुरु कुरु भगवन् कार्तिकेय प्रसीद प्रसीद ओं नमो भगवते सुब्रह्मण्याय महाबलपराक्रमाय क्रौञ्चगिरिवर्धनाय सर्वासुर